ఈ ట్రిప్లో మెయిన్ ఏంటి అంటే మనం బయట ఫుడ్ తినట్లేదు, మన ఫుడ్ మనమే కుక్ చేసుకుంటున్నాం. కోట్ హౌస్ కూడా ఉంది. కోట్ హౌస్ అంటే మన ఇండియాలో కోట్లు ఎట్లా ఉంటాయో సేమ్ ఇక్కడ కూడా అంతే. ఎవరన్నా ఇల్లులు కొనుక్కుంటారు, కార్లు కొనుక్కుంటారు, ఇల్లేంది జెట్లు స్టీమర్లు కొనుక్కున్నారు. మనం మన థర్డ్ ప్లేస్కి వచ్చేసాం. మన తలరాతలో రాసి పెట్టుంటే అది జరుగుతుంది. ట్రక్ చూడండి ఎలా ఉందో, ఏమో కొండలు మరీ ఘోరంగా ఉన్నాయి. ఫిదా మూవీలో ఒక సీన్ ఉంటుంది కదా, ఇక్కడి నుంచొని ఏది కోరుకున్నా జరిగిద్ది అని అంటారు. సన్సెట్ ఒకటి అండ్ టెక్సాస్ స్టేట్ క్యాపిటల్, ఈ రెండు హైలైట్ ఆఫ్ ద డేస్. బట్ విల్ సీ. హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు నన్ను ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా పేరు అశోక్, నేను యూఎస్లో ఉంటాను, వ్లాగ్స్ చేస్తూ ఉంటాను. సో ఇంతకంటే ముందు నేను కొన్ని వీడియోస్ చేశాను, ఈ వీడియో తర్వాత అది కూడా వెళ్ళి చూసేయండి. చాలా ఫన్నీగా చేశాను, డోంట్ మిస్ ఇట్. ఏంటి ఇది గ్యాప్ ఇచ్చాడనా? గ్యాప్ ఇప్పులా వచ్చింది. యాక్చువల్లీ లాస్ట్ 2 వీక్స్ చాలా అంటే చాలా బిజీగా ఉండే. నేను జస్ట్ ఇప్పుడే వర్క్ కంప్లీట్ చేశాం. సో వర్క్ కంప్లీట్ చేసి కూర్చొని ఉన్నా. మనకి కమింగ్ వీకెండ్ ఈజ్ అ లాంగ్ వీకెండ్. సో ఎక్కడికి వెళ్ళాలి అని ఆలోచిస్తుంటే ఇందులోపల మా నాన్న ఫోన్ చేశాడు. మా నాన్నకు కూడా ఇదే చెప్పా, డాడీ లాస్ట్ 2 వీక్స్ కొంచెం బిజీ ఉండే, మైండ్ అంతా కొంచెం ఇదిగా ఉంది, ఎక్కడికైనా వెళ్దాం అనుకుంటున్నాను అని. ఎక్కడికి వెళ్దాం, ఏ స్టేట్కి వెళ్దాం అని చెప్పి మా డాడీ తోటి డిస్కషన్ చేస్తూ ఉన్నాను అనమాట. సో మా డాడీ ఒక సామెత చెప్పాడు, బేటా ఎప్పుడన్నా సరే ఇంట గెలిచి రచ్చగలవాలన్నా. కరెక్టే కదా మా నాన్న చెప్పింది కూడా అని చెప్పి మనకి రియలైజేషన్. మా నాన్న ఇట్లా జ్ఞానోదయం టింగ్ అని చేశాడనమాట. సో మా నాన్న జ్ఞాన బల్బు వెలిగించిన తర్వాత మనకు అర్థమైంది ఏంటంటే ఫస్ట్ టెక్సస్ కంప్లీట్ చేద్దాం, ఆస్టిన్ అండ్ హ్యూస్టన్ ఉంది. సో వై నాట్ ఆస్టిన్ అండ్ హ్యూస్టన్ అనుకున్నాం. ఆల్రెడీ మొత్తం ప్యాక్ చేసి పెట్టేశాను. ఏముందబ్బా, ఒక బ్యాగ్, మన కెమెరా ఎక్విప్మెంట్ అండ్ కావాల్సిన 4-5 జతల బట్టలు అంతే. అవి తీసేసుకొని కార్లో పెట్టేసుకొని వెళ్ళిపోవడం అంతే, అంతకుమించి ఏముంటుంది. ఒంటికాయ కానీ మనకి ఎన్ని ఉంటాయి చెప్పు, మహా అయితే ఒక సబ్బు బిల్ల చాలు, ట్రిప్ కంప్లీట్. ప్యాకింగ్ కూడా ఆల్మోస్ట్ అంతా అయిపోయింది. ఇంకా జస్ట్ కార్లో స్టార్ట్ చేసేసేసి రేపు లెగవంగానే జస్ట్ రెడీ అయిపోయి దేవుడికి దండం పెట్టుకొని మన ట్రిప్కి వెళ్ళిపోవడమే. రేపు మార్నింగ్ లేచాక మీతో మాట్లాడతా. క్రోగర్స్కి వెళ్ళి ఎలాగో మనకి ట్రిప్లోకి సోడాలు కావాలి, మనం ఎలాగో గీకులు తాగాం కాబట్టి మనకి సోడాలు కావాలి. సో క్రోగర్స్కి వెళ్ళేసి అది తెచ్చేసుకున్నాం అనుకో, రేపు మార్నింగ్ మళ్ళీ క్రోగర్స్ దగ్గర ఆగాల్సిన అవసరం లేదు. చలో ఫస్ట్ మనం క్రోగర్స్కి వెళ్ళిపోయి తెచ్చుకొని మాట్లాడుకుందాం. యాక్చువల్లీ ఎవ్రీ టైం నార్మల్గా ఆఫర్ ఉంటుంది, ఈసారి ఏమో ఆఫర్ లేదు. 3 for $12 అని ఉంది. నార్మల్గా ఇది ఒక్కొక్కటి $4, బట్ 3 for $12 దట్స్ ఓకే. ఇప్పుడు తీసుకునేది ఇదే క్రోగర్ బ్రాండ్. యాక్చువల్లీ మనం పోలార్ తీసుకుంటాం కానీ ఇవి 12 cans వస్తాయి, వేరాజ్ అది మాత్రం 8 వస్తాయి. సో ఇది తీసుకుందాం అండ్ ఒరిజినల్ ఒకటి తీసుకుందాం. ఇంకొకటి ఏదన్నా కొత్తది ట్రై చేద్దాం, చూద్దాం. ఒకటి లెమన్ తీసుకున్నాం, ఒకటి స్ట్రాబెర్రీ, ఇంకొకటి ఒరిజినల్ తీసుకున్నాం. సో 3 వచ్చేసి $12 పడ్డాయి. $12 అంటే దగ్గరగా మన కరెన్సీలో 1100. Remember to take your receipt. Thank you. Remove all purchased items. The next day. గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్. నేను నైట్ చెప్పాను కదా మనం ట్రిప్కి వెళ్తున్నామని. సో కార్లో అన్నీ సరిదేశాం. 1 second. యాక్చువల్లీ ఏమైందంటే ఇది
ఆడియో కూడా వస్తుంది అనమాట. సో ఇది పెట్టుకొని రికార్డ్ చేస్తున్నాను. వెనకాల నా ఫోన్ ఉంది, ఛార్జింగ్లో పెట్టా. సో ఆటోమేటిక్గా ప్లే సాంగ్ అయ్యి వినిపిస్తూ ఉంది. మాట్లాడేటప్పుడు కొంచెం డిస్టర్బెన్స్ ఉందని ఆపాను. సో యా, మనం అన్ని కార్లు స్టాక్ చేసేసాం, అంతా సెట్ అయింది. మనం నిన్న క్రోగర్స్కి వెళ్ళకూడదు అనుకున్నాం, బట్ వెళ్ళాలి. ఎందుకంటే ఐస్ లేకుండా మనం అంత దూరం కష్టం. అండ్ మోర్ ఓవర్ ఈ ట్రిప్లో మెయిన్ ఏంటి అంటే మనం ఫుడ్ కుక్ చేసుకొని తింటున్నాం. సచ్ అ నైస్ థింగ్ కదా. యాక్చువల్లీ నేను ఈ ట్రిప్ అంతా ఓన్లీ కుక్ చేసుకొని తిందామని డిసైడ్ అయ్యా. అందుకని గ్యాస్ స్టవ్ అంటే పెద్దది కాదు, చిన్న బర్నర్ అండ్ బ్యూటెన్ క్యాన్స్, దోశ బ్యాటరు, దోశ పెన్నం, రైస్ కుక్కరు, రైసు, పప్పు, పులిహోర తీసుకొని వెళ్తున్నా. సో వీలైనంత వరకు మనం అవుట్ సైడ్ ఫుడ్ అవాయిడ్ చేద్దాం. ఇంకా ఆప్షన్ లేదు అండ్ మన ప్లేసెస్కి దగ్గర అవుతున్నాం, మనకి ఓపిక లేదనుకుంటే ఆబ్వియస్లీ ఇంకా బయట తింటాం, తప్పదు. ఎందుకంటే ఈ ట్రిప్ మనం చాలా లిమిటెడ్ బడ్జెట్తో చేద్దాం. $300 ఈజ్ ద మ్యాక్స్ బడ్జెట్. అంతే, ఇక స్టార్ట్ అయిపోదాం. చలో మనం ఫస్ట్ స్టాప్ దగ్గర ఆగి మాట్లాడుకుందాం. అంటే తెలుసు కదా, హెచ్చి పడేయండి. ఫస్ట్ స్టాప్ వచ్చేసింది. ఫస్ట్ స్టాప్ అంటే ఫస్ట్ స్టాప్ కాదు, జస్ట్ నార్మల్ రెస్ట్ ఏరియా. కొంచెం ఫుడ్ వండుకొని తినేసేసి మనం స్టార్ట్ అవుదాం. ఈ ట్రిప్లో మెయిన్ ఏంటి అంటే మనం బయట ఫుడ్ తినట్లేదు, మన ఫుడ్ మనమే కుక్ చేసుకుంటున్నాం. అదే మెయిన్ థింగ్. ఈ ట్రిప్లో చూస్తే మనం స్టవ్ క్యారీ చేస్తున్నాం, దోశ బ్యాటర్ క్యారీ చేస్తున్నాం, పెనం కూడా క్యారీ చేస్తున్నాం. సో మన దోశ మనమే పోసుకుంటున్నాం, మన చట్నీ మనం ఆల్రెడీ తెచ్చేసుకున్నాం. సో లెట్స్ డూ ఇట్. సీ, మిడిల్ ఆఫ్ నోవేర్. Ashok, why you not like to sit from the boy? Golden sunlight. If I'm going with you, I know we'll get to. వేర్ అట్ అవర్ ఫస్ట్ ప్లేస్. మనం ఫస్ట్ ప్లేస్ దగ్గర ఉన్నాం, చూస్తున్నారుగా బ్యాక్ సైడ్. ఈ కష్టంగా ఉంది, రొటేట్ చేసి చూపిస్తా. ఇది టెక్సస్ స్టేట్ క్యాపిటల్. And then the next kind of big event involving Texas is 1861, when Texas is one of 11 states that forms the Confederate. The Emancipation Proclamation by President Lincoln was in 1860. We're now in the అమ్మా ఇందాక నించొని ఉన్నా కదా, అక్కడ ఆమె ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంది అసలుకి ఈ బిల్డింగ్ ఎందుకు వచ్చింది, అసలుకి ఏంటి దీని హిస్టరీ అని. అంతే ఓపిక ఎవడుకుంది, అందుకని చెప్పి ఇంకా వచ్చేసాం. యాక్చువల్లీ బిల్డింగ్ అయితే సన్సెట్ రాక్ అని చెప్పి ఒకటి ఉంటుంది అనమాట, సన్సెట్ రెడ్ రాక్. దాంతో కట్టారు. యాక్చువల్లీ ఇట్స్ 1830 ఆ టైంలో కట్టారు. నెక్స్ట్ లెవెల్ ఉంది. ఇట్లా కోర్ట్ హౌస్ కూడా ఉంది. కోర్ట్ హౌస్ అంటే మన ఇండియాలో కోర్ట్లు ఎట్లా ఉంటాయో సేమ్ ఇక్కడ కూడా అంతే. లెట్ మీ షో యూ ఎట్లుందో. నెక్స్ట్ లెవెల్. మన ఇండియాలో జనాలు కూర్చోడానికి ముందు ఉంటుంది, బట్ ఇక్కడైతే సైడ్ ఉంది అండ్ పైన కూర్చోడానికి కూడా ప్లేస్ ఉంది. చాలా బాగుంది. మేబీ ఇక్కడ లాయర్లు కూర్చుంటారు అనుకుంటా.
మంచిగా ఉంది ల్యాప్టాప్ పెట్టుకోవడానికి, వాళ్ళ బుక్స్ పెట్టుకోవడానికి. ఫోన్ కూడా ఉంది అక్కడ. చూడండి ఫోన్ ఎట్లుందో. ఇందాక మనకు చెప్పినామా సేమ్ అక్కడే ఉంది. ఆమె ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంది దీని గురించి. అంత ఓపిక ఎవడుంది, మనం ఇంకా చాలా ప్లేసెస్కి వెళ్ళాలి. సో అంత దూరం వెళ్ళి మొత్తం విని అంత సినిమా లేదు మనకి. తొందరగా కంప్లీట్ చేసుకున్నాం, వెళ్ళిపోయాం జబ్న అంతే. ట్రిప్లో మనది సెకండ్ వన్. ఎండ సితగొడుతుంది, బట్ క్లౌడీగా కూడా ఉంది. మౌంట్ బోనెల్ ఇక్కడ నుంచి వ్యూ పాయింట్, లైక్ ఇదేం పెద్ద ట్రైల్ ఏం లేదు, 100 స్టెప్స్ ఉన్నాయి. కాకపోతే వ్యూ పాయింట్ బాగుంటుందని అన్నారు. లెట్స్ గో అండ్ సీ వ్యూ పాయింట్ ఎట్లా ఉంటుందో చూద్దాం పదండి. He's still trying to ride his bike now. Oh my god. Smart. Well, ఒక్కొక్కరు ఎవరన్నా ఇల్లులు కొనుక్కుంటారు, కార్లు కొనుక్కుంటారు. వీళ్ళేంది జెట్లు, స్టీమర్లు కొనుక్కున్నారు. డబ్బులు ఉంటే మరి అంత ఉండకూడదు బ్రో. కొద్దిగా జనాలకి పంచాలి, లేదని లావ్ అయిపోతారు. మనం మన థర్డ్ ప్లేస్కి వచ్చేసాం. అమ్మ చూడు, ఈ హైకింగ్ ఈరోజు ఘోరంగా ఉంది. యా ఈరోజు మరీ ఘోరంగా హైక్ చేసాం. అసలుకి సోయే లేదు కాళ్ళకి, ఒక రేంజ్లో ఉంది. ఈ హైక్ కూడా మరీ గలీజ్ ఉంది. పెనీ బ్యాకర్స్ బ్రిడ్జ్ అంట. ఇది ఫిదా మూవీలో ఒక సీన్లో చూపిస్తారనమాట. అది చూద్దామని వచ్చాం. దానికి చిన్న హైక్ ఒకటి ఉంది, అది ఎక్కేసేసి బీ చూద్దాం. నాకైతే ఏమంత అనిపించలేదు, బట్ లెట్స్ సీ how it's going to be. You're not gonna be sure. Let's see. అక్క మా తోడు. ఇంత పైకి ఉంటే ఎట్రా ఎక్కేది ఈ వారి. చూడండి ఎట్టుందా. మా తోడు. లైఫ్ ఒకటేసారి వస్తుంది, సో అన్నీ ట్రై చేయాలి. భయపడకూడదు. మన తలరాతలో రాసి పెట్టుంటే అది జరుగుతుంది. సో మనం ఓవర్ థింక్ చేయకూడదు అండ్ అలాగే భయపడకూడదు. ఆ రెండు నేను చేయను. అందుకని నాకు నచ్చినట్టు బతుకుతా. ఒకటి చెప్పినట్టు నేను బతకను, ఒకడికి నచ్చినట్టు నేను బతకను. అందుకే నేను చాలామందికి నచ్చను. బా ఇది చిన్నప్పుడు ఎట్లుందంటే, చిన్నప్పుడు ఆటోలు ఉండే అనమాట. ఆటోల మీద కొటేషన్స్ రాస్తారనమాట, నన్ను చూసి ఏడవకు, నన్ను చూసి ఓరవకు అని. అట్లా ఉంది నేను చెప్పింది కూడా. ట్రక్ చూడండి ఎలా ఉందో. ఏమో కొండలు మరీ ఘోరంగా ఉన్నాయి. మనం ఫిదా మూవీలో ఒక సీన్ ఉంటుంది కదా, ఇక్కడి నుంచొని ఏది కోరుకున్నా జరిగిద్ది అని అంటారు. అదే ఈ వ్యూ పాయింట్. ఇక్కడ తాళాలు గీలాలు అన్నీ పెట్టారనమాట. మన కెమెరా రికార్డింగ్లో పెట్టాను, సన్సెట్ రికార్డింగ్లో. సో అందుకనే దాంట్లో రికార్డ్ చేయట్లేదు. దానికైతే మైక్ కనెక్ట్ అయ్యి ఉంది. ఈ ఫోన్లో సరిగా వాయిస్ రాదు, ఏం రాదు, బ్యాక్గ్రౌండ్ నాయిస్ గట్టిగా వచ్చింది. బట్ స్టిల్ రికార్డ్ చేయాలి కాబట్టి ఇంక తప్పదు. బాగుంది. లైక్ ఈవినింగ్ ఇక్కడికి వచ్చి బీర్ ఆర్డర్ చేసుకొని కూర్చొని తాగుతా ఎవ్వారం
నా పక్కన చూస్తారా మూమెంట్? చూసారా ఎట్లుందో? అందరికీ ఒక క్వశ్చన్, నీకే గనక ఒక $10-20 million వస్తే ఏం కొంటావు? నేనేం కొంటానో తెలుసా? చెప్పను, చూపిస్తా. చూసారా ఇల్లు? వాళ్ళది సరిగా ఉంది. ఉదయాన్నే లేచి అలా కిందకు వచ్చి బోట్ ఎక్కేసేసి సరదాగా అలా 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 వెళ్ళి ఫిషింగ్ చేసేసి మళ్ళీ రిటర్న్ వచ్చేసేసి నా బోట్ని ఆడ పార్క్ చేసేసి అలా ఇంటికి వెళ్ళిపోతే నెక్స్ట్ లెవెల్ సుఖం కదా. Just tell me when you're ready. Oh yeah, that's way ahead. Right? 700-800. మొత్తం తిరిగాము, ఇంటికి వచ్చేసాము. ఇంటికి కాదు, రూమ్కి వచ్చేసాము. ఒళ్ళు గుల్ల గుల్ల అయిపోయింది. ఫస్ట్ వెళ్ళి స్నానం చేయాలి. ఇదిగో మనం బుక్ చేసుకున్న హోటల్ ఇదే, కంఫర్ట్ ఇన్. లాస్ట్ టైం లాగే మనకు తెలిసిన ఫ్రెండ్కి ఫోన్ చేసి చెప్పాము ఇట్లా వెళ్తున్నామని. ఆయన పంపించాడు ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూపన్స్. సో యా, అలా సెట్ చేసాము. ఫస్ట్ వెళ్ళి స్నానం చేయాలి, చిరాగ్గా ఉంది. స్నానం చేసిన తర్వాత సో పంచాయతీ ఏంటంటే, మనం ఆల్రెడీ ఫుడ్ తెచ్చుకున్నాం, వండుకొని తెచ్చుకున్నాం. సో ఫ్రెండ్స్ దగ్గర ప్లేట్లు అడిగి తీసుకున్నా, కొన్ని ఎక్కువే తీసుకున్నా. రేపు ఎక్కడైనా ఆగి తినడానికి కావాలంటే ఉండాలి కదా, సో ఎక్కువ తీసుకున్నా. సో రూమ్కి వెళ్ళేసి మనం పులిహోర చేసాం, అది పెట్టుకొని తినాలి. ఓకే, లిఫ్ట్లోకి వెళ్దాం. మనది 302. సో ఈరోజు అంతా బాగానే ఉంది, కాకపోతే అనుకున్నంత ఇదిగా ఏం లేవు, జస్ట్ నార్మల్. బట్ సన్సెట్ మాత్రం క్రేజీ ఉంది. సన్సెట్ ఒకటి అండ్ టెక్సస్ స్టేట్ క్యాపిటల్, ఈ రెండు హైలైట్ ఆఫ్ ద డేస్. బట్ విల్ సీ. మనం ప్యాక్ చేసుకున్న పులిహోర వెయిట్ చేసుకొని తినేసేద్దాం పదండి. వీడియో ఇంతవరకు చూసినందుకు చాలా 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 థ్యాంక్స్. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కమెంట్స్లో మీ బెస్ట్ పార్ట్ ఏంటనేది కమెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటాను. సైనింగ్ ఆఫ్, మీ యూట్యూబర్ అశోక్ యాజ్ అశోక్ రెడ్డి US Vlogs. జై హింద్.